ప్రకాష్ గారు. భరత్ గారు, చెప్పండి. లాస్ట్ మాటలతో నేను మొదలు పెడతా. మీరు ఎవరినన్నా కూర్చోబెట్టండి ఈ ఫోరంలో, స్టాటిస్టిక్స్ తో రమ్మనండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కేవలం 9.5 సంవత్సరాల్లో ఏ ఫీల్డ్ లోనైనా, ఏ ఫీల్డ్ లో, ఇంక్లూడింగ్ వాళ్ళన్న ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఆ వైద్యంలో కానివ్వండి, 9.5 ఏళ్లలో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో, రియల్ డెవలప్మెంట్ పారామీటర్స్ ప్రభుత్వం చెప్పేటి వాటితో పాటుగా ప్రజల కోణంలో నుంచి నేను దానికి ఛాలెంజ్ ఉంటా. మళ్ళీ నేను నా పేరు మార్చుకుంటా, ఈ దేశంలో కూడా ఉండా. ఒకవేళ ఏదైనా స్టేటు ఇంత జనాభా ఉన్న స్టేటు 9.5 సంవత్సరాల్లో లాస్ట్ డిజిట్స్ లో ఉన్న 2014 నాడు 61,000 కోట్లుంటే 2 లక్షల కోట్లకు పైన ఆదాయం పెరిగిన రాష్ట్రాలు గాని, కాన్స్టంట్ గా 2 డిజిట్స్ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రాలు గాని, అన్ని రంగాలల్లో 9.5 ఏళ్లలో ఇంత ప్రగతి సాధించిన రాష్ట్రం గాని, పోనీ ఉద్యోగాలల్లో ప్రపోర్షనేట్ గా జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం గాని, ఆర్థికంగా ఎదిగిన రాష్ట్రం గాని, కరెంటు కోతలు లేని రాష్ట్రం గాని, రైతుల ఆత్మహత్యలు ఆపిన రాష్ట్రం గాని, సాగు భూమిని 4 ఇంతలు పెంచిన రాష్ట్రం గాని, జలవనరులను అభివృద్ధి చేసిన రాష్ట్రం గాని, భూగర్భ జలాలను పెంచిన రాష్ట్రం గాని, వలసలను రివర్స్ చేసిన రాష్ట్రం గాని, నేను మళ్ళీ మీ జీటీవీ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా పేరు మార్చుకుంటా. ఒకవేళ ఎవరైనా ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనను మించిన పాలన అందించిన వాళ్ళు ఉన్నట్టయితే హరగోపాల్నైనా పిలవచ్చు, కోదండరాంనైనా పిలవచ్చు, ఎకనామిస్టులైనా పిలవచ్చు, అమర్త్య సేన్, ఇవాళ ఎవరైతే అమర్త్య సేన్ ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళనైనా పిలవచ్చు, సిహెచ్ హనుమంతరావునైనా పిలవచ్చు, సెస్ లో ఉన్న మేధావులనైనా పిలవచ్చు, పిహెచ్డి చేసిన ఎకనామిస్టులైనా పిలవండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్లా ఊరికే మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ లోపాలు లేవని నేను చెప్పా, కేసీఆర్ తప్పులు చేయలేదని నేను చెప్పా, కేసీఆర్ పాలనలో కరప్షన్ లేదని నేను చెప్పా, కేసీఆర్ పాలనలో ఎక్సైజ్ బడ్జెట్ పెరిగింది వాస్తవమే, కానీ చేసింది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఏకపక్షంగా రాలేయడం ఏందండి? మద్యపాన నిషేధాన్ని విజయరామారావు గారు టీడీపీలో ఉన్నప్పుడు అమలు చేయగలిగారా? ఎన్టీ రామారావు ఎంతో మంచి ఉద్దేశంతో దూబగుంటలో మొదలైన ఉద్యమాన్ని ఆయన దాన్ని ఆచరణకు తీసుకొని పాలసీ చేశాడు. ఒక సీసా కూడా రాకుండా ఆపగలిగారా? ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చారు? అప్పుడు సారా తయారు చేసి ఎన్నో వేల మంది చనిపోయారు. ఇది ఒక్క రోజుతోనూ ఒక్క పాలకుడు ఆపే నిర్ణయం కాదు కదా. అంటే ఇర్రిలవెంట్ గా మాట్లాడి తెలంగాణని 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉంచింది వీళ్ళే, ఈ నాయకులే. ప్రకాష్, నీకు రిలవెన్స్ ఉందేమో, మాకు రిలవెన్స్ కనిపిస్తుంది. 50,000 కోట్ల మద్యం మీరు దేని దానికే మాట్లాడాలి, తప్పులను మాట్లాడండి. అంటే డెవలప్మెంట్ లేదు, ఎక్సైజ్ బడ్జెట్ పెరిగింది, తాగుబోతులను చేసిండు. మీ గన్పూర్ లో ఎన్ని ఆత్మహత్యలు ఆగినాయి మీకు తెలుసా? అదివరకు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాయి? గన్పూర్ కు నీళ్లు వచ్చినాయి, అదివరకు దేవాంధ్ర నీళ్లను మీరు తీసుకురాగలిగిందా? మీరు టిఆర్ఎస్ లో లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మిమ్మల్ని ఎందుకు ఓడించారు ఉప ఎన్నికల్లో ప్రజలు? అట్లా కాదే మరి, కేసీఆర్ తోటి వచ్చింది అది. నేను అదే అంటే మంచి చెప్పండి, చెడు కేసీఆర్ జమాన్లు ఎవరు తెచ్చిన అనేది కాదు, నీళ్లు వచ్చినాయా లేదా? నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా కేసీఆర్ వచ్చినాకనే నీళ్లు వచ్చినాయి. దేవాదులు అదవరకు నీళ్లు రాలేదు డాక్టర్ సాబ్. నేనదే అదివరకు రాలే, ఈయనప్పుడు కూడా రాలే. ఈయనప్పుడు మొత్తం మీ గన్పూర్ చెరువులను నిండినాయి కదా, రాజపేట, గణపూర్ ఇవన్నీ చెరువులు నిండినాయి ఎవరి కాలంలో? అది నిన్న మొన్న వస్తున్నాయి. నిన్న మొన్న కాదు అది. మీరు అడగండి మీ గన్పూర్ ప్రజల్ని. కిసారెడ్డి లైన్ లో తీసుకో, కిసారెడ్డి చెప్తాడు ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు అనేది. నిన్న మొన్న వచ్చినాయి లేదు డాక్టర్ సాబ్, దాదాపు 4-5 ఇయర్స్ అయింది. నిన్న మొన్న ఎందుకు వచ్చినాయి? ఒక థర్డ్ ఫేజ్ ఒకటి ఆ సొరంగం పెండింగ్ ఉంది, అది ఒక్కటి తప్ప మిగతా అన్ని కంప్లీట్ అయినాయి. అదే మొదటి నుంచి డాక్టర్ సాబ్ నేను మీకు మొత్తం పర్సనల్ ప్రకాష్ గారు ఏమైంది? సరే, నవంబర్ 29 ఏం జరిగింది గుర్తుందా? అప్పుడు మీరు విభేదించినట్టున్నారు. ఒక మాట, నవంబర్ 29 పరిమితమై మాట్లాడతా. వాస్తవంగా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే తెలంగాణ వాళ్ళది. అసలు ఇక తెలంగాణ రాదు. ఎందుకంటే ఇప్పుడు విజయరామారావు గారు ఉప ఎన్నికల్లో 16 మంది రిజైన్ చేస్తే 9 మంది ఓడిపోయారు.
అందులో విజయరామారావు గారు కూడా ఉన్నారు. అప్పుడు కడియం శ్రీహరి గెలిచారు వారి మీద. అంటే పరిస్థితి ఏంటంటే అది విజయరామారావు గారు తప్పు కాదు. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము తెలంగాణ అని చెప్పి పోస్టర్లలో వేసుకున్నారు. వాళ్ళ చేతి గుర్తు బదులు తెలంగాణ జెండా వేసి అందులో వాళ్ళ తెలంగాణ గుర్తులో చేయి గుర్తు పెట్టుకున్నారు. అంటే మేము తెలంగాణ అని కాంగ్రెస్ అన్నది, మేము తెలంగాణ అని టీడీపీ అన్నది. అంతిమంగా ఏమైందంటే ప్రజలు మన పార్టీకి వేసుకుందాం, అందరు తెలంగాణ అంటారు కాబట్టి ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకున్నారు. ఒక 1 year ముందు కరీంనగర్ లో జరిగిన బై ఎలక్షన్ మీరు చూశారు. అక్కడ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు జెండాలు మోసిన వాళ్ళంతా పోలింగ్ రోజు వచ్చేసి టిఆర్ఎస్ కేసారు. ఇక్కడనేమో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వేసుకున్నారు. అందువల్ల 9 మంది ఓడిపోయారు. 9 మంది ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా బాగా విరక్తితోని రాజీనామా చేశారు అధ్యక్ష పదవికి. మళ్ళీ విజయరామారావు వీళ్ళందరూ పోయి రిక్వెస్ట్ చేసి 3-4 రోజులు ఎంబడిపడి మళ్ళీ ఆయనను నువ్వు లేకపోతే బాగుండదని జయశంకర్ గారు వీళ్ళంతా కూడా మళ్ళీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకునేటట్టు చేశారు. అంటే ఒక్కసారి ఆకాశంలో ఉన్న ఉద్యమం పాతాళానికి పడిపోయినట్టు అయింది. 2 ఎంపీలు ఓడిపోయారు. కేసీఆర్ గారికి 1 year లోనే 2 లక్షల మెజార్టీ తగ్గిపోయింది. బొటాబొటి ఓట్లతో గెలిచారు. దాని తర్వాత ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు బాగా ఉధృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వాదమే లేదు, వాళ్ళందరూ ఓడిపోయారు, మేము 5 సీట్లు గెలుచుకున్నామని ఆయన అన్నాడు. 4 సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ టైంలో ఈ దేవేందర్ గౌడ్ ఆ పార్టీ పెట్టడంతో వాస్తవంగా నేనే దేవేందర్ గౌడ్ ఒప్పించి ఈ పార్టీకి నవ తెలంగాణ ఉద్యమ సంస్థ లాగా పెట్టాలని ఆయన తర్వాత దాన్ని పార్టీగా మార్చారు. అయితే నేను చేసిన ఆ పని వల్ల ఏమైందంటే ఒక 3-4 నెలలు ఊపిరి తీసుకోవడానికి టిఆర్ఎస్ కి అవకాశం వచ్చింది. దేవేందర్ గౌడ్ని తీసుకొని అన్ని మండలాలు, జిల్లాలు అవన్నీ తిరగడం వల్ల మళ్ళొకసారి తెలంగాణ వాదాన్ని లేపడం జరిగింది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇక తెలంగాణ అని మనం అనకపోతే ఈ ఎలక్షన్లలో దేవేందర్ గౌడ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉన్నాడు. ఆయనను ముందు పెట్టి తెలంగాణ వాదులంతా టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాకుండా టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా పోయేటట్టున్నారని చెప్పి వాస్తవంగా కడియం శ్రీహరి లాంటి వాళ్ళ ఒత్తిడికి లోనై ఆయన జై తెలంగాణ అన్నాడు. 2008 విజయదశమి రోజు శ్రీహరి గారు ఆ లెటర్ ను తీసుకుపోయి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు. సో తెలంగాణ ఓట్లు చీలొద్దని చెప్పి పొత్తు కలిశారు. పొత్తులో మళ్ళా వీళ్ళిద్దరి మధ్య బెడిసింది బీ ఫామ్లు ఇచ్చే కాడ. లాస్ట్ కి ఏమైందంటే 10 సీట్లే వచ్చినాయి టిఆర్ఎస్ కి. అంటే తెలంగాణ వాదాన్ని ఎక్కడో ఆకాశంలో ఉంచిన పార్టీ ఆ 10 సీట్లు రావడంతో పూర్తిగా వాదం బలహీనం అయిపోయింది. టీడీపీ వాళ్ళందరూ జై తెలంగాణ అంటున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చీలొద్దని చెప్పి తీసుకున్న నిర్ణయం బెడ్స్ కొట్టడంతో ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండోసారి. ఆ రోజు కనుక హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే తెలంగాణ చరిత్ర ఇంకో తీరు ఉండేది. తెలంగాణ రావడం అనేది దాదాపు అసంభవం అయ్యేది. అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోవడంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ 14F అనేది ఫ్రీ జోన్ హైదరాబాద్ అని చెప్పి దాంతో మళ్ళొక్కసారి ఉద్యోగులంతా కూడా చాలా చిన్న ఇష్యూ యాక్చువల్లీ కానిస్టేబుల్ నియామకం సంబంధించిన ఇష్యూ చిన్నదే కానీ చాలా పెద్దగా దాన్ని ప్రొజెక్ట్ సందర్భం. రాజశేఖర రెడ్డి చనిపోయి 2 నెలలు అయింది, 3 నెలలు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభం, జగన్మోహన్ రెడ్డి సంక్షోభం ఉన్న సమయంలో సరైన సమయం చూసి దెబ్బ కొట్టారు. అంటే అదేమైందంటే ఉద్యోగులది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళదైతే ఎవరు పట్టించుకోకపోదురు. అవును, అంటే ఆ ఇష్యూను హైప్ చేయడంలో కూడా చాలా అది కేసీఆర్ గారి అక్కడే ఉంటదండి. ఎందుకంటే ఢిల్లీలో ప్రతిరోజు గంట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు దీని గురించి. 14F గురించి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన ఎప్పుడైతే జరిగిందో అక్కడ అన్నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో ఏదో ఒకటి చేయాలని చెప్పి. అంటే ఆయన నిరాహార దీక్షకు అమరణ దీక్ష పోతా అన్న నిర్ణయము పార్టీ పెట్టక ముందు 2000 సంవత్సరంలో మీరు ఇన్నయ్య గారిని కూడా అడగండి, ఏదో ఒక రోజు నేను అమరణ దీక్ష కూర్చోకపోతే ఈ తెలంగాణ రాదు అని చెప్పి 2000 సంవత్సరంలో చెప్పాడు ఆయన. పార్టీ పెట్టడానికంటే ముందే ఏదో ఒక రోజు నేను ప్రిపేర్ కావాల్సిందే అని చెప్పి చాలాసార్లు ఆయన ఆ మాట అనేవాడు. ప్రకాష్ కేసీఆర్ మనస్తత్వం 1985 నుంచి నేను ఆయన కలిసి చూసినాం. ఎందుకని మీరు అన్నది కరెక్టే కానీ నేను అనేది ఆయన ప్రిపేర్ అయ్యాడు అనేది చెప్తున్నా. నువ్వు ఈ మధ్య నువ్వు చర్చలు ఇచ్చేదాంటే ఇప్పుడు అప్పటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి
ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరు, ఎవరు ఎందుకు లేరు? అందరు ఉన్నారు డాక్టర్ సాబ్, మీరు లేరు. కౌంటర్ చేస్తలేరు కాబట్టి మీరు చెప్పిన వాళ్ళ అబద్ధం నేను చెప్తా, నేను చెప్పిన వాళ్ళ అబద్ధం మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు జయశంకర్ సార్ జైలుకి వచ్చిండు, మీకు జ్ఞాపక శక్తి తగ్గుతున్నది. జయశంకర్ సార్ ను అలుగునూరు దగ్గరనే కార్లకెళ్ళి దించేసిండ్లు, ఆయనను ఇంటికి పంపించిండ్లు. ఆయన ఎన్నడూ జైలుకు రాలే. హాస్పిటల్లో కేసీఆర్ కోసం అక్కడికి వచ్చినప్పుడు ఆయనతోని ప్రకటన చేయించండి ఏమనంటే మళ్ళీ నేను నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాను అని. అంటే పోనీ ఇప్పుడు డాక్టర్ సాబ్ అది ఇష్యూ కాదు, కానీ నేను ఏమంటున్నా అంటే ఆయన మెంటల్ గా మొదటి నుంచి కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఆమరణ దీక్షకు కూర్చోక తప్పదు అని నిర్ణయం తీసుకున్నాడు. రైట్ టైం వచ్చింది, అందరిని సెన్సిటైజ్ చేసి ఆ ఉద్యోగ గర్జన తర్వాత 20 రోజులు ఆయన ప్రతి రాత్రి కూడా నాయకులను పిలుచుకొని నేను నిరాహార సెప్టెంబర్ 2, 2009 రాజశేఖర రెడ్డి చనిపోయినారు. అవును కదా, మేలో అధికారంలోకి వచ్చారు. మే 18, మే 20, సెప్టెంబర్ 2 3 నెలల్లో చనిపోయారు. విత్ ఇన్ 3 months స్టేట్మెంట్ వచ్చింది. అంటే తెలంగాణ 10 సీట్లు వచ్చినప్పుడు అయిపోయింది అనుకున్నారు. ఇక 10 సీట్లు విజయశాంతి ఆల్రెడీ వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ హ్యాండ్స్. అరవింద్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కూడా గెలిచిన ఆయన కూడా రాజశేఖర రెడ్డిని కలిసేశారు. విజయశాంతి, అరవింద్ రెడ్డి 10 మందిలో ఆల్మోస్ట్ 2 అవుట్. ఆ సమయంలో 3 నెలల్లో సెప్టెంబర్ 2 అయింది. అటు రోషయ్య, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కొట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈ డిసెంబర్ 9 స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు అంటే ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అంటే ఇంత పెద్దగా ఇంత తొందరగా కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుంటుందని కూడా అనుకోలే కదా ప్రకాష్ గారు. అంటే ఇక్కడ రెండు ఉంటాయి భరత్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించడంలో దీక్ష ఒక్కటే కాదు. సోనియా గాంధీకి ఒక అంటే ఆమె మనలాగా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లాగా ఆలోచించదు. ఆమె నేను మాట ఇచ్చాను, నేను అబ్దుల్ కలాం నోటి నుంచి ఉభయ సభల్లో నేను తెలంగాణ గురించి చెప్పాను. కేసీఆర్ గారి సపోర్ట్ తోనే 2 రాష్ట్రాలలో కూడా, అంటే అప్పుడు 2 రాష్ట్రాలు కాలేదు, ఆంధ్ర తెలంగాణలో కూడా మనకు మెజారిటీ వచ్చిందంటే ఆమె ప్రత్యక్షంగా కేసీఆర్ గారితో అన్నదన్నమాట. మీరు మంత్రివర్గంలోకి రావాలి, ఎందుకంటే మీరు లేకుండా మేము రాలేదు ఇక్కడ గానీ అక్కడ గానీ అని చెప్పి. అయితే ఆ కృతజ్ఞత కొంత ఆమె లోపల ఉన్నది. ఏ మాట కామాట చెప్పుకోవాలి. సోనియా గాంధీ కాకుండా ఇంకెవరున్నా కూడా అది సాధ్యమైంది చెప్పాను, అది వేరే వాళ్ళ వల్ల సాధ్యం కాలేదని. ఇంకోటి, ఒకవేళ రాజశేఖర రెడ్డి ఉండుంటే ఈయన అమరణ దీక్ష కూడా కూర్చునేవాడు కాదు కదా. రాజశేఖర రెడ్డి కొలాప్స్ అయిపోయేది కదా అప్పటికి. అయితే ఒకటి చెప్తాను భరత్ గారు, మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ఒక రహస్యం చెప్తాను మీకు. అది ఏమైందంటే వీళ్ళు కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్స్ అన్ని ఇచ్చినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి నేను కూడా ఉన్నాను, నరేంద్ర మేమందరం కలిసి మన్మోహన్ సింగ్ దగ్గర పోయినాం. పోయినప్పుడు ఆయన ప్రత్యేకంగా జయశంకర్ సార్ ను పిలుచుకొని చెప్పింది ఏంటంటే, మేడం ఇవ్వదు మీకు తెలంగాణ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. వాళ్ళకు ఉన్నది 5 ఎంపీలు, నా చేతిలో 25 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి మీరు తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 25 మంది ఎంపీలను మేము బయటికి పోతాం పార్టీ నుంచి. అయితే ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ గారు జయశంకర్ గారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక విధి లేని పరిస్థితుల్లో అక్కడ రాజీనామా చేసి వచ్చారు. ఇంకా మనం స్ట్రీట్ ఫైట్ కి వెళ్లాల్సిందే. అది వరకు విద్యార్థులను రాజకీయాల్లోకి తీసుకురావడం కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే. కానీ 2007-8 లో తెలంగాణ భవన్ లోనే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 200 మంది స్టూడెంట్స్ ను పిలిపించి పెద్ద ఎత్తున విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించారు. సో ఇక ఆ రకంగా ఆయన ఉద్యమానికి సిద్ధమైన క్రమంలోనే ఎదురు దెబ్బలు తగలడం, అందరూ ఓడిపోవడము, తర్వాత టీడీపీ పొత్తు ఫెయిల్ కావడము, ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో 14F కాపాడింది తెలంగాణను. అప్పుడు దానికి మెటిక్యులస్ గా దాన్ని ఉపయోగించుకొని ఆయన సిద్దిపేట గర్జన తర్వాత విద్యార్థులను పిలిపించి విద్యార్థి జాక్ ఏర్పాటు చేసింది. బయటికి పిడమర్తి రవి లాంటి వాళ్ళైనా వెనకాల కేసీఆర్ గారు ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాంతో పాటుగా ఒక్కొక్క ఎంప్లాయీ లీడర్ ను పిలిచి నేను నిరాహార దీక్ష పోతున్నప్పుడు ఎవరు ఏం చేయాలి, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్రోగ్రామ్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా. అంటే దాని వెనకాల కూడా చాలా బ్రెయిన్ వర్క్ ఉంది. ఆయన అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసు, కానీ సిద్దిపేటలో చేస్తారని అనుకున్నాడు. అందుకే సిద్దిపేటను పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ సిద్దిపేటని అరెస్ట్ చేసినట్టుంటే 50,000 మందినైనా కూడా రప్పించి కేసీఆర్ ని ఎట్లా తీసుకుపోతారో చూద్దామన్నట్టుగా ఆయన ప్లాన్ చేశాడు. కానీ ఇక అది అలుగునూరు దగ్గర నుంచే అది లీక్ అయినట్టు ఉంది. అలుగునూరు దగ్గర నుంచే ఆయన తీసుకుపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఒకటి నిజం, నవంబర్ 29 దీక్ష లేకుండా డిసెంబర్ 9 లేదు, జూన్ 2 లేదు. కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని లోపాలు చేసినా,
ఆయనది త్యాగంగానే గుర్తించాలి. ఆయనతో పాటుగా అమరుల త్యాగాలు ప్రధానంగా సోనియా గాంధీ మనస్సు మార్చినాయి. ఇప్పుడు ఆ దీక్ష టైంలోనే 11-12 మంది చనిపోయారు. కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, నా దగ్గర ఆ పేర్లన్నీ ఉండే. 11 మంది డిసెంబర్ 9 నాటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా సోనియా గాంధీని కొంత కదిలించినాయి. అదే కాకుండా యాదిరెడ్డి ఆత్మహత్య ప్రధానంగా సోనియా గాంధీ దిగిపోయే ముందు తెలంగాణ ఇవ్వడానికి ప్రధానమైన కారణం. ఆయన డైరెక్ట్ సోనియా గాంధీకి అడ్రస్ చేస్తూ పార్లమెంట్ ఎదురుగా చెట్టుకు ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇవన్నీ కూడా ఈ అమరుల త్యాగాలు లేకుండా కేవలం కేసీఆర్ దీక్షతోనే వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. ప్రకటన వచ్చింది మాత్రం కేసీఆర్ దీక్ష వల్ల. ఇప్పుడు కేసీఆర్ యొక్క కొంత పట్టుదల, దీక్ష, ఎక్కడ కూడా అంటే వేరే వాళ్ళకు లొంగకుండా ఉండడం, ఇది కొంత పనిచేసింది. మేజర్ కంట్రిబ్యూషన్ కేసీఆర్ ఉంది, లేదని లేము. కానీ కొన్ని సందర్భాలలో ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక కేసీఆర్ తప్ప, కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరు లేదంతా మాతోటే వచ్చిందని మీలాంటి మీరు తయారు చేసిన కేసీఆర్ ఏమో అట్లుంటాడు, మేము నేను తయారు చేసిన కేసీఆర్ ఏమో ఇట్లుంటాడు. ఆయన లోపం దృక్పథాలు ఉన్నాయి, చేశారు. ఏం చేస్తారు? ఒక్క నిమిషం.